హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. రీసెంట్గా సిబిఎస్ఈ 2025-26 అకాడమిక్ ఇయర్కు గాను క్లాస్ 10 అండ్ క్లాస్ 12కి సంబంధించిన శాంపుల్ పేపర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మన సబ్జెక్ట్ అయిన సైన్స్ యొక్క శాంపుల్ పేపర్ని ఫస్ట్ కాస్త బ్రీఫ్గా చూద్దాం. అండ్ దాని తర్వాత ఈ శాంపుల్ పేపర్లో ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని డీటెయిల్గా సాల్వ్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ లర్నింగ్. యాక్చువల్గా మనం ప్రీవియస్ ఇయర్స్ యొక్క సైన్స్ క్వశ్చన్ పేపర్స్ని చూసామంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ మూడు కూడా కలిపి 5 సెక్షన్స్గా డివైడ్ చేసి ఒక్కో సెక్షన్లో ఈ మూడింటికి సంబంధించిన క్వశ్చన్స్ని ఇచ్చేవారు. బట్ ఈ రీసెంట్ శాంపుల్ పేపర్లో సిబిఎస్ఈ ఏం చేసిందంటే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కాస్త ఇంట్రెస్టింగ్ చేంజ్ని చేసింది. అదేంటంటే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనకు ఈ కొత్త క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్లో మనకు ఓన్లీ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఫస్ట్ మనం సెక్షన్ ఏలో చూసామంటే క్వశ్చన్ నెంబర్ 1 నుండి క్వశ్చన్ నెంబర్ 16 వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 16 క్వశ్చన్స్ కూడా మనకు బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్. అంటే మనకు ప్రీవియస్గా సెక్షన్ ఏలో చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్, సిలో 3 మార్క్స్ క్వశ్చన్స్, డిలో కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఫైనల్గా సెక్షన్ ఈలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని ఇచ్చేవారు. బట్ ఈ 16 క్వశ్చన్స్ని కనుక మనం చూసామంటే ఒకదాని తర్వాత ఒకటి ఎంసీక్యూస్, 2 మార్క్ క్వశ్చన్, 3 మార్క్ క్వశ్చన్, కేస్ బేస్డ్ క్వశ్చన్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా అన్ని బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్నే ఫస్ట్ సెక్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. సేమ్ లైక్ దట్ మనం సెక్షన్ బిలో చూసామంటే ఇక్కడ మనం సెక్షన్ బి చూసామంటే సెక్షన్ బి మొత్తం కూడా కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ సెక్షన్ బి అన్నది మనకు 17th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంసీక్యూస్ ఉంటాయి, అందులో అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్, 3 మార్క్ క్వశ్చన్స్, కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఫైనల్లీ మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కెమిస్ట్రీ పోర్షన్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 29 వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు 29 వరకు మనకు సెక్షన్ బి అన్నది ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకు మన ఫిజిక్స్ని సెక్షన్ సి నుంచి ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సెక్షన్ సి అన్నది మనకు క్వశ్చన్ నెంబర్ 30 నుంచి స్టార్ట్ అవుతుంది. 30 నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఫైనల్గా 39 వరకు ఫిజిక్స్ని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్యాటర్న్ని చేంజ్ చేయడం వల్ల మనకు బోత్ టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి అడ్వాంటేజే. అది ఎలా అంటే స్టూడెంట్స్ అన్న వాళ్ళు ముందు పేపర్స్లో ఎలా చేసేవారంటే ఫస్ట్ ఒక బయాలజీ రాసేవారు, తర్వాత కెమిస్ట్రీ రిలేటెడ్ రాసేవారు, తర్వాత ఫిజిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసేవాళ్ళు. వాళ్ళ మైండ్ వచ్చేసి కంటిన్యూస్గా స్విచ్ అవ్వాల్సి ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు సెక్షన్ ఏ మొత్తం బయాలజీనే ఇచ్చారు. సో వాళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అన్నది ఒకే సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా ఉంటుంది. సో తర్వాత కెమిస్ట్రీ రాసేటప్పుడు మొత్తం కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ మనకు ఆన్సర్ చేయడం జరుగుతుంది, ఫాలోడ్ బై ఫిజిక్స్. అండ్ టీచర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆన్సర్స్ కరెక్ట్ చేసేటప్పుడు, ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాళ్ళ కరెక్షన్ అనేది త్వరగా అయిపోతుంది. ఒక్కో ఆన్సర్ ఎక్కడుంది అని వెతుక్కోవడం కంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్కడుంది అని తెలుసుకోవడం టీచర్స్కి కూడా కరెక్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా అటు స్టూడెంట్స్ సైడ్ నుంచి అండ్ ఇటు టీచర్స్ సైడ్ నుంచి కూడా ఇద్దరికీ ఒక గొప్ప అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెక్షన్ సిలో అంటే మన ఫిజిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 30. ఇది యాక్చువల్గా ఒక ఎంసీక్యూ. అందులో ఏమి ఇచ్చారంటే ఆరవ్ వాస్ మేకింగ్ నోట్స్ అండ్ హీ రోట్ డౌన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఆరవ్ అనే ఒక స్టూడెంట్ తన నోట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ కింద ఇవ్వబడిన
3 స్టేట్మెంట్స్ని ఆయన యొక్క అండర్స్టాండింగ్ని బట్టి రాయడం జరిగింది. ఇక్కడ మనల్ని ఏమడిగారంటే చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ లిస్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ కర్వ్డ్ సర్ఫేసెస్. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏవో వాటిని ఐడెంటిఫై చేసి ఈ ఆప్షన్స్లో దానికి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి చేయాల్సిన పని. సో ఫస్ట్ మనం ఇక్కడ మనకిచ్చిన స్టేట్మెంట్స్ ఏవో చూసామంటే కాన్కేవ్ మిర్రర్స్ కెన్ ప్రొడ్యూస్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ డిపెండింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే కాన్కేవ్ మిర్రర్ అన్నది ఆబ్జెక్ట్ని మనం మిర్రర్ ముందు పెట్టే పొజిషన్ బట్టి కొన్నిసార్లు రియల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది, కొన్నిసార్లు వర్చువల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. సో యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోస్లో దీని గురించి డీటెయిల్గా చూసాం. కాన్కేవ్ మిర్రర్ ముందు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫ్రమ్ ఇన్ఫినిటీ టు టువర్డ్స్ ద మిర్రర్ ఈ రకంగా మూవ్ చేస్తూ స్లోగా ఆబ్జెక్ట్ని మిర్రర్ దగ్గరికి తీసుకొని వచ్చామంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇనిషియల్లీ మనకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని ఫోకల్ పాయింట్కి అండ్ పోల్కి మధ్యలో ఉంచామంటే మనకు వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ అవ్వడం జరిగింది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. సో దీని తర్వాత మనం సెకండ్ స్టేట్మెంట్ని చూసామంటే కాన్వెక్స్ మిర్రర్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ రిగార్డ్లెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ పొజిషన్. యాజ్ పర్ ద స్టేట్మెంట్ మనకు కాన్వెక్స్ మిర్రర్స్ అన్నవి ఆల్వేస్ రియల్ ఇన్వర్ట్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయని ఇవ్వడం జరిగింది. బట్ మనం ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూసాం అదేంటంటే కాన్వెక్స్ మిర్రర్ ముందు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఏ పొజిషన్లో ఉంచినా కూడా, ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర పెట్టినా కూడా లేకపోతే మిర్రర్కి దగ్గరగా పెట్టినా కూడా మనకు ఇమేజ్ యొక్క నేచర్ అన్నది ఆల్వేస్ వర్చువల్ ఎరెక్ట్గానే ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ సెకండ్ స్టేట్మెంట్ అన్నది ఒక రాంగ్ స్టేట్మెంట్. అండ్ దీని తర్వాత మన థర్డ్ స్టేట్మెంట్ చూసామంటే ఇన్ బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ ద ఇమేజ్ లొకేషన్ కెన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ ది మిర్రర్ ఫార్ములా 1/f equals to 1/v plus 1/u, where f is the focal length, v is the image distance and u is the object distance. సో ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని మనం క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మిర్రర్ ఫార్ములాని యూజ్ చేసి మనం బోత్ కాన్కేవ్ మిర్రర్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన ఇమేజ్ యొక్క నేచర్ని అండ్ పొజిషన్ని డిటర్మైన్ చేయవచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో లాట్ ఆఫ్ న్యూమరికల్స్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ అన్నది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. సో యాజ్ పర్ అవర్ డిస్కషన్ టిల్ నౌ ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 ఈ 2 స్టేట్మెంట్స్ అన్నవి మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. అది మన క్వశ్చన్ నెంబర్ 30 యొక్క సొల్యూషన్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 31 చూసామంటే ఇది కూడా ఒక ఎంసీక్యూఏ. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది బిలో విచ్ ఎక్స్ప్లెయిన్స్ ది రీజన్ ఫర్ అస్ టు పర్సీవ్ ది డే స్కై యాజ్ బ్లూ. అంటే ఏం లేదు, మనకు డే టైంలో బ్లూ స్కై ఉండడానికి సపోర్ట్ చేసే ఒక కరెక్ట్ స్టేట్మెంట్ని ఈ 4 ఆప్షన్స్లో చూస్ చేయండి అని క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్కై అన్నది బ్లూ కలర్లో ఎందుకు ఉంటుంది అనే విషయాన్ని డీటెయిల్గా చూద్దాం. తర్వాత మన డిస్కషన్కి సపోర్ట్ చేసే ఆప్షన్ ఇందులో ఏంటో సెలెక్ట్ చేద్దాం. సో ఫస్ట్
స్కై అన్నది బ్లూ కలర్లోనే ఎందుకుంటుంది? వై స్కై ఈజ్ బ్లూ ఇన్ డే టైమ్. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ని ఫైండ్ చేద్దాం. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ యాక్చువల్గా మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో అదొక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో కూడా మనం చూడగలిగే లైట్ వచ్చేసి ఓన్లీ విజిబుల్ స్పెక్ట్రమ్. సింపుల్గా చెప్పాలంటే మన ఐ సెన్సిటివిటీ VIBGYOR విబ్జిఆర్. ఈ కలర్స్ని చూడడానికి మాత్రమే మన కన్ను అనేది ఉపయోగపడుతుంది. అంటే మన ఐలో ఉండే స్ట్రక్చర్ అన్నది ఈ విజిబుల్ స్పెక్ట్రంలో ఉండే 7 కలర్స్ని చూడడానికి మాత్రమే డిజైన్ అయింది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మన కళ్ళు అన్నవి ఈ వైలెట్ రీజన్కి ముందున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అండ్ రెడ్ తర్వాత ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క రీజియన్ని చూడలేవు. అంటే 400 నానోమీటర్స్ అండ్ 700 నానోమీటర్స్ ఈ వేవ్ లెంత్ రీజియన్ మధ్యలో ఉన్న ఈ 7 కలర్స్ని మాత్రమే మన హ్యూమన్ ఐ అన్నది సెన్స్ చేయగలదు. అండ్ ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు ఈ 400 నానోమీటర్ అన్నది మనకు వైలెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రమ్ వైలెట్ టు టిల్ రెడ్. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే వైలెట్ నుంచి రెడ్కి మనం కలర్స్ని చెక్ చేస్తూ వెళ్ళామంటే వైలెట్కి అతి తక్కువ వేవ్ లెంత్ అన్నది ఉంటుంది. అండ్ ఇన్ ద అదర్ హ్యాండ్ రెడ్కి మ్యాక్సిమం వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ని మనం ల్యాండా అనుకుంటే ఆ ల్యాండా అన్నది వైలెట్ దగ్గర మినిమం ఉంటుంది అండ్ రెడ్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ వైలెట్ నుంచి రెడ్ కలర్ వరకు వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సన్లైట్ అన్నది స్పేస్ నుండి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే ఈ వైలెట్ అండ్ బ్లూ కలర్ అన్నవి అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యూల్స్కి కొలైడ్ అవ్వడం వల్ల ఎక్కువగా స్కాటర్ అవుతాయి బికాజ్ ఆఫ్ లోయర్ వేవ్ లెంత్. కానీ మిగతా కలర్స్ ఏమవుతాయంటే కంపేర్ టు వైలెట్ అండ్ ఇండిగో స్కాటరింగ్ అనేది తక్కువగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే వేవ్ లెంత్ తక్కువగా ఉన్న కలర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా స్కాటర్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ ఇందాక మనం చూసినట్టు వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళినప్పుడు వేవ్ లెంత్ అన్నది పెరుగుతూ వెళ్ళింది. ఇన్ ద అదర్ హ్యాండ్ రెడ్ నుంచి మనం గనక వైలెట్కి వచ్చామంటే స్కాటరింగ్ అన్నది పెరుగుతూ వెళ్తుంది. స్కాటరింగ్ని మనం ఐతో డినోట్ చేసామంటే స్కాటరింగ్ యొక్క ఇంటెన్సిటీ రెడ్ దగ్గర మినిమం ఉంటుంది. అంటే రెడ్ కలర్లో స్కాటరింగ్ అనేది ఎక్కువగా జరగదు. బట్ వైలెట్ దగ్గర చూసామంటే స్కాటరింగ్ ఇంటెన్సిటీ అన్నది మ్యాక్సిమం ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వైలెట్ కలర్, ఇండిగో కలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లూ కలర్ ఈ 3 కలర్స్ కూడా అట్మాస్ఫియర్లో ఉండే మాలిక్యూల్స్ కారణంగా ఎక్కువగా స్కాటర్ అవుతాయి. బట్ యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఇక్కడ మనం చూసామంటే ఎక్కువగా స్కాటర్ అయ్యేది వైలెట్ అండ్ ఇండిగో. బట్ మన స్కై వచ్చేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది. అదెందుకంటే మన హ్యూమన్ ఐకి బ్లూ, గ్రీన్, రెడ్ ఈ 3 కలర్స్ అన్నవి ప్రైమరీ కలర్స్. మన ఐలో ఉండే కోన్స్ అన్నవి ఈ 3 కలర్స్కి ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఏమవుతుందంటే ఇక్కడ వైలెట్ అనేది ఎక్కువగా స్కాటర్ అయినప్పటికీ, ఇండిగో అనేది ఎక్కువగా స్కాటర్ అయినప్పటికీ దీని తర్వాత ఉన్న బ్లూ కలర్ ఏదైతే ఉందో అది మన హ్యూమన్ ఐకి కంపాటబుల్ కాబట్టి
మన ఐ అన్నది ఈ బ్లూ కలర్ని ఎక్కువగా సెన్స్ చేసి మొత్తం స్కై అంతా కూడా బ్లూ కలర్లో ఉంది అనేటట్టుగా మనకు అనిపించేలా చేస్తుంది. సో ఈ రకంగా మనకు డే టైంలో స్కై అన్నది బ్లూ కలర్లో ఉంటుంది. సో ఈ డిస్కషన్కి సరిపోయే ఆప్షన్ ఏంటి ఇక్కడ చూసామంటే, ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఆప్షన్ ఏ ఏమిచ్చారంటే, as sunlight passes through the atmosphere, shorter wavelengths such as blue are scattered more than other colors. అంటే సన్లైట్ అన్నది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు షార్టర్ వేవ్ లెంత్ ఉన్న బ్లూ కలర్ అన్నది మిగతా వాటికంటే ఎక్కువగా స్కాటర్ అవడం వల్ల మనకు స్కై అన్నది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అది మన ఆప్షన్ ఏ. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇక్కడ మనకు ఆల్రెడీ ఆప్షన్ ఏ కరెక్ట్ అని తెలిసిపోయింది కాబట్టి టు సేవ్ అవర్ టైం ఈ మిగతా 3 ఆప్షన్స్ని నేను చదవట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఫర్ 31 క్వశ్చన్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 32 ఏంటో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 32 చూసామంటే ఇదొక అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకేమి ఇచ్చారంటే, ఎ పాయింట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 26 centimeters ఫ్రమ్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 26 centimeters. ద ఇమేజ్ విల్ నాట్ ఫార్మ్ అట్ ఇన్ఫినిటీ. ఈ స్టేట్మెంట్ ప్రకారం కనుక మనం చూసామంటే మనకొక కాన్వెక్స్ మిర్రర్ ఉంది, ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉంది. ఆ కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ని మనకు 26 సెంటీమీటర్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఫోకల్ పాయింట్ అనుకుంటే ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని 26 సెంటీమీటర్స్గా ఇచ్చారు. ఈ రకంగా ఇచ్చిన 26 సెంటీమీటర్ ఫోకల్ లెంత్ ఉన్న కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ని 26 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద మిర్రర్ ఈ రకంగా ఉంచామంటే దాని యొక్క ఇమేజ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ ఇమేజ్ అన్నది మనకు ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వదు అని ఇచ్చారు. సో కాన్వెక్స్ మిర్రర్ అన్నది ఆబ్జెక్ట్ పొజిషన్ని ఎక్కడ ఉంచినా కూడా దాని యొక్క ఇమేజ్ని ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ చేయదు. సో మనకు అసర్షన్ అన్నది కరెక్ట్. అండ్ దీని తర్వాత మనకు రీజన్ చూసామంటే, ఫర్ ద అబోవ్ సిస్టమ్ ద ఈక్వేషన్ 1/f ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u గివ్స్ v ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఈ రీజన్లో ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసామంటే మనకు మిర్రర్ ఫార్ములాని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ మిర్రర్ ఫార్ములాని మెన్షన్ చేస్తూ ఏం చెప్పారంటే v ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి మనకు స్టేట్మెంట్ 1 అన్నది పాసిబుల్ అవుతుంది అని రీజన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసర్షన్లో ఇచ్చింది ఏంటి, ఇమేజ్ యొక్క ఫార్మేషన్ అన్నది ఇన్ఫినిటీ దగ్గర జరగదు అని ఇచ్చారు. రీజన్లో ఏమంటున్నారంటే v ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి ఇచ్చిన అసర్షన్ అన్నది ట్రూ అవుతుంది అని చెప్తున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ని క్లియర్గా చూస్తే రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయి. అసర్షన్ ఒకటి చెప్తుంది, రీజన్ అన్నది దానికి ఆపోజిట్గా చెప్తుంది. హెన్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు అసర్షన్ అన్నది ట్రూ కాబట్టి రీజన్ అన్నది ఆబ్వియస్గా ఆపోజిట్ చెప్తుంది కాబట్టి ఇది ఫాల్స్. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 32. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 33. ఇదొక 2 మార్క్స్ క్వశ్చన్. ఇందులో మనకు ఒక డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనకు ఏబిసి అనే 3 క్వశ్చన్స్ని అడిగారు. అవేంటో 1 by 1 చూద్దాం. The above image shows the formation of an image with an optical instrument. అందులో ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్.
ఈ డయాగ్రామ్లో ఇచ్చిన రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో అదొక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని ఫస్ట్ మనకు ఏలో అడిగారు. సో దీని ప్రకారం మనం ఏం చెప్పవచ్చు అంటే, ఈ ఇమేజ్ ఫార్మేషన్ యొక్క రే డయాగ్రామ్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన ఇమేజ్ అన్నది డైవర్జింగ్ లైట్ రేస్తో ఫామ్ అవ్వడం జరిగింది. ఈ రకంగా డైవర్జింగ్ లైట్ రేస్తో ఫామ్ చేసే ఆప్టికల్ డివైజెస్ మన సిలబస్లో రెండే ఉన్నాయి. అవేంటంటే, ఒకటి కాన్వెక్స్ మిర్రర్, ఇంకోటి కాన్కేవ్ లెన్స్. ఈ రెండు ఆప్టికల్ డివైజెస్ మాత్రమే మనకు డైవర్జింగ్ లైట్ రేస్తో ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఈ డయాగ్రామ్లో మనం ఇంకో విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, జస్ట్ ఇమాజిన్ దట్ మనకు ఈ రెక్టాంగిల్ బాక్స్ ప్లేస్లో ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉందనుకుంటే దాని యొక్క ఇమేజ్ అన్నది ఇక్కడ ఫామ్ అవ్వాలి. బట్ ఇమేజ్ అన్నది ఇటు సైడ్ ఫామ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఇప్పుడు మనం కాన్కేవ్ లెన్స్ని ఇమాజిన్ చేసుకున్నాం. కాన్కేవ్ లెన్స్ని ఇమాజిన్ చేసుకుంటే దాని యొక్క ఇమేజ్ అన్నది ఈ రీజియన్లో ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, మన ఆప్టికల్ డివైస్ ఏ కాన్కేవ్ లెన్స్. అది మన క్వశ్చన్ ఏ యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మన క్వశ్చన్ బి ఏమి ఇచ్చారంటే, వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ క్వశ్చన్ బిని మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక రఫ్ రే డయాగ్రామ్ని డ్రా చేద్దాం. అండ్ దెన్ మనం ఈ రే డయాగ్రామ్ని యూజ్ చేసి మన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. లెటస్ సే ఇది మన కాన్కేవ్ లెన్స్ అనుకుంటే ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ దిస్ వన్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. అండ్ ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నవి ఈ రకంగా లెన్స్ మీద పడి డైవర్జ్ అయ్యి మనకు ఈ రకంగా ఇమేజ్ని ఈ రీజియన్లో ఫామ్ చేస్తాయి. సో ఇది మన ఇమేజ్. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యారో మార్క్స్, వెరీ ఇంపార్టెంట్. ఈ రకంగా ఇప్పుడు మనకి ఇంకా డయాగ్రామ్లో ఏమేమి ఇచ్చారంటే, ఈ గ్యాప్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ 20 centimeters. And similarly, gap between optical center and image that is 10 centimeters. ఇప్పుడు మనం క్వశ్చన్ బిని చూసామంటే, నేచర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద ఇమేజ్ ఈజ్ ఏ, ఇక్కడ మనం యూజ్ చేసింది లెన్స్ కాబట్టి అండ్ ఆ లెన్స్ అన్నది డైవర్జింగ్ లైట్ రేస్తో ఇమేజ్ని ఫామ్ చేసింది కాబట్టి అలా ఫామ్ అయిన ఇమేజ్ అన్నది వర్చువల్ ఇమేజ్. వర్చువల్. అండ్ ఆల్సో ఆ ఇమేజ్ అన్నది యాజ్ ఇట్ ఈస్గా యారో మార్క్ పైకి ఉంది కాబట్టి ఎరెక్ట్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అన్నది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కంటే తక్కువగా ఉంది కాబట్టి డిమినిష్డ్. ఇది మన క్వశ్చన్ బి యొక్క ఆన్సర్. అండ్ దెన్ క్వశ్చన్ సి ఏం కనుక్కోమన్నారంటే, బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్ గివెన్ ఇన్ ద ఇమేజ్ క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఈ రే డయాగ్రామ్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ యొక్క ఫోకల్ లెంత్ని మనకిచ్చిన మెజర్మెంట్స్ని యూజ్ చేసి కనుక్కోమన్నారు. ఎలాగంటే, గివెన్ మనకిచ్చిన వాల్యూస్ వచ్చేసి u ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 20 centimeters and v equals to 10 centimeters.
అండ్ మనం కనుక్కోవాల్సింది ఎఫ్ ఫ్రమ్ లెన్స్ మేకింగ్ ఫార్ములా. మనకేమొస్తుందంటే 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఇప్పుడు అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ మనం ఈ ఫార్ములాలో మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అలా చేసినప్పుడు మనకేమొస్తుందంటే 1/f ఈక్వల్స్ టు 1/, ఇక్కడ v వాల్యూ అన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కాబట్టి మనకు నెగిటివ్ సింబల్ వస్తుంది, మైనస్ 1/, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఆప్టికల్ డివైస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇది నెగిటివే వస్తుంది. తర్వాత 1/f ఈక్వల్స్ టు, ఇక్కడ మనం దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే మైనస్ 1/10 ప్లస్ 1/20 వస్తుంది. దీని ఇప్పుడు ఎల్సిఎం తీసామంటే మనకు 20 ఎల్సిఎం వస్తుంది ఇన్ ద న్యూమరేటర్, -2 ప్లస్ 1. నెక్స్ట్ 1/f ఈక్వల్స్ టు -1/20 అండ్ f ఈక్వల్స్ టు -20 సెంటీమీటర్స్ అని ఫైనల్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ నెగిటివ్ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ని. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చిందంటే మనకు అది కాన్వెక్స్ లెన్స్ని ఇండికేట్ చేస్తుంది. బట్ యాజ్ పర్ అవర్ డిస్కషన్ మనం ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అనుకున్నాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్లో వచ్చింది. సో ఈ ఆన్సర్ని బట్టి కూడా మనం క్వశ్చన్ ఏ యొక్క ఆన్సర్ని కాన్కేవ్ లెన్స్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇది మన క్వశ్చన్ నెంబర్ 33 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 34ని సాల్వ్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 34 కూడా ఒక 2 మార్క్ క్వశ్చనే. దీంట్లో మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకు 3 రెసిస్టర్స్ని ఇచ్చారు. ఒకటి 4 ohm రెసిస్టర్, మిగతా 2 8 ohm రెసిస్టర్స్. అందులో కూడా ఈ 2 8 ohm రెసిస్టర్స్ని ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ దిస్ సర్క్యూట్ డయాగ్రామ్ మనల్ని ఏం అడిగారంటే ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ గివెన్ ఇన్ ద ఫిగర్. అందులో ఫస్ట్ది ఏంటంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 8 ohm రెసిస్టర్స్ ఇన్ ద కాంబినేషన్. ఈ సర్క్యూట్లో ఉన్న ఈ 2 8 ohm రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కనుక్కోండి అని మనకు ఫస్ట్ క్వశ్చన్లో అడిగారు. సో లెటర్స్ సే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే గివెన్ R1 ఈక్వల్స్ టు 4 ohm, R2 ఈక్వల్స్ టు 8 ohm, R3 ఈక్వల్స్ టు 8 ohm. అండ్ వీటితో పాటు మనకు V ఈక్వల్స్ టు 8 volts అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గివెన్ వాల్యూస్ని యూజ్ చేసి మన క్వశ్చన్ నెంబర్ 1 and 2ని సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏం కనుక్కోమన్నారంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ R2 and R3. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు R2 and R3 అన్నవి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ 1/Rp ఈక్వల్స్ టు 1/R2 ప్లస్ 1/R3. దెన్ 1/R2 అంటే 8 ప్లస్ 1/R3 అన్న కూడా 8. తర్వాత 1/Rp ఈక్వల్స్ టు, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నామంటే రెండింటికి మనకు న్యూమరేటర్లో 1 + 1 అని వస్తుంది. తర్వాత 1/Rp ఈక్వల్స్ టు 1 + 1 2 డివైడెడ్ బై 8, 2 1s 2 4s. దెన్
1/Rp equals to 1/4, which is nothing but Rp equals to 4 ohms. ఈ రకంగా మనకు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ R2 అండ్ R3 4 ohmsగా రావడం జరుగుతుంది. అది మన ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనకి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూసామంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద 4 ohm రెసిస్టర్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 4 ohm రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ గుండా పాస్ అయ్యే కరెంట్ ఎంత అని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ యాక్చువల్లీ మనం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కనుక్కున్నాం కాబట్టి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని రీడ్రా చేసుకుందాం. సో అది ఎలాగంటే ఫస్ట్ మనకు ఒక రెసిస్టర్ ఇచ్చారు విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ అమ్మీటర్. తర్వాత ఈ రెసిస్టర్ అన్నది మనకు బ్యాటరీ కనెక్ట్ చేశారు ప్లస్ మైనస్. దెన్ it is connected to a key. Then after that ఇక్కడ ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేశారు. అమ్మీటర్ని కనెక్ట్ చేశారు. దెన్ ఇక్కడ మనం ఆల్రెడీ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ 2 8 ohm రెసిస్టర్స్ కనుక్కున్నాం కాబట్టి దీని యొక్క రెసిస్టర్ని డైరెక్ట్గా 4 ohms అని రాద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ మనల్ని కనుక్కోమన్నది వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లో త్రూ దిస్ 4 ohm రెసిస్టర్. ఈ రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేయాలంటే ఓమ్స్ లాని తీసుకుంటారు, అందులో రెసిస్టర్ యొక్క వాల్యూని 4 అని పెడతారు, వోల్టేజ్ని 8 పెడతారు, ఆన్సర్ ఫైనల్గా రాంగ్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనం కరెంట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ఎంటైర్ సర్క్యూట్లో ఉండే టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ సర్క్యూట్లో పాస్ అయ్యే కరెంట్ అన్నది ఈ 2 రెసిస్టర్స్ గుండా పాస్ అవుతుంది. నాట్ ఓన్లీ 4 ohm రెసిస్టర్, ఇక్కడున్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ గుండా కూడా ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో డ్యూ టు దిస్ రీజన్ మనం కరెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ద ఎంటైర్ సర్క్యూట్గా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఫ్రమ్ ఓమ్స్ లా V equals to IRS. So RS is nothing but effective resistance in the entire circuit. So RS equals to R1 plus RP. సో R1 అంటే మనకు 4 ohms ఇచ్చారు ప్లస్ హియర్ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 4 వచ్చింది కాబట్టి RS ఈక్వల్స్ టు 8 ohms. ఇప్పుడు దీన్ని మనం ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేస్తే V ఈక్వల్స్ టు I ఇంటూ RS. V మనకు 8 ఇచ్చారు, I వాల్యూ తెలీదు, R వాల్యూ అగైన్ 8. దెన్ I ఈక్వల్స్ టు 8/8 క్యాన్సిల్ చేస్తే మనకు I ఈక్వల్స్ టు 1 ఆంపియర్ వస్తుంది. ఇది మన ద కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ 4 ohm రెసిస్టర్. దీంతో మన క్వశ్చన్ నెంబర్ 34 అనేది ఫినిష్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్లో చూసామంటే మనకు ఇది క్వశ్చన్ ఏ మాత్రమే. దీనికి మనకు ఒక ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ కూడా ఉంది. అదేంటంటే ఇది కూడా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూటే అండ్ దీంట్లో కూడా మనకు 3 రెసిస్టర్స్ అనేవి ఇవ్వడం జరిగింది.
అండ్ ఈ 3 రెసిస్టర్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అందులో ఫస్ట్ మనకేమి ఇచ్చారంటే కరెంట్ ఇన్ ద 12 ohm రెసిస్టర్. ఈ సర్క్యూట్లో ఉన్న 12 ohm రెసిస్టర్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత అని మనకు ఫస్ట్ క్వశ్చన్లో అడగడం జరిగింది. ఇది కూడా జస్ట్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదే. ఇక్కడ 12 ohm రెసిస్టర్ త్రూ పాస్ అయ్యే కరెంట్ని అడిగారు కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని అనుకుంటాం బిట్వీన్ 24 ohms అండ్ 24 ohms. దెన్ ఆఫ్టర్ దట్ మనం ఓవరాల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ కనుక్కొని తర్వాత ఫైనల్గా కరెంట్ యొక్క వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. అది ప్రాసెస్. సో అందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ let us say R1 equals to 24 ohm, R2 equals to 24 ohm, R3 equals to 12 ohm. Now ఫస్ట్ మనం ఈ R1 R2 అనేవి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1/Rp equals to 1/24 plus 1/24. సో ఇక్కడ ఎల్సిఎం తీసామంటే 1/Rp equals to 24 అనేది ఎల్సిఎం, న్యూమరేటర్లో 1 + 1 వస్తుంది. సో 1/Rp equals to 2/24, 2 ones 2 12s. So 1/Rp equals to 1/12, Rp equals to 12 ohm. ఇది ఓన్లీ మనకు హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం. మిగతా హాఫ్లో మనం ఏం చేయాల్సింది ఏంటంటే ఈ ఆర్పీకి అండ్ R3కి మధ్య ఉన్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ని క్యాల్కులేట్ చేయాలి. అది ఎలాగంటే Rs ఈక్వల్స్ టు Rp plus R3. సో Rs ఈక్వల్స్ టు Rp మనకు 12 ohm వచ్చింది ప్లస్ R3 వచ్చేసి 12 ohm వచ్చింది. దెన్ Rs ఈక్వల్స్ టు అగైన్ 24 ohmsగా టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ దిస్ సర్క్యూట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ R3లో పాస్ అయ్యే కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IRS. V అనేది మనకేమి ఇచ్చారంటే ఇక్కడ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూడొచ్చు 6 ohmsగా ఇవ్వడం జరిగింది. సో V ఈక్వల్స్ టు 6 ఈక్వల్స్ టు I అనేది అన్నోన్ కాబట్టి Rs ఈక్వల్స్ టు 24. దెన్ I ఈక్వల్స్ టు 6/24, 6 ones 6 fours. దెన్ I ఈక్వల్స్ టు 1/4. I ఈక్వల్స్ టు 1/4ని ఇలా డివైడ్ చేస్తే 0 పెట్టుకుంటాం. దెన్ 4 2s 8, 2 వస్తుంది, 0 పెట్టుకుంటాం. 4 5s 20. సో మనకు ఫైనల్గా వచ్చేది I ఈక్వల్స్ టు 0.25 amperes. అండ్ ఇది మన కరెంట్ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ 12 ohm రెసిస్టెన్స్. దీంతో మన క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారో చూసామంటే డిఫరెన్స్ ఇన్ ద అమ్మీటర్ A1 అండ్ A2 ఇఫ్ ఎనీ. అంటే ఇక్కడ చూపించే అమ్మీటర్ రీడింగ్స్లో ఏవైనా డిఫరెన్స్ ఉంటుందా, అమ్మీటర్ A1లో చూపించే రీడింగ్ అండ్ A2లో చూపించే రీడింగ్ ఒకటే ఉంటుందా లేదా డిఫరెంట్గా ఉంటుందా, ఒకవేళ డిఫరెంట్గా ఉంటే ఎందుకు ఉంటుంది
అని మనకు సెకండ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే 2 అమ్మీటర్లు కూడా ఒకే సర్క్యూట్లో కనెక్ట్ చేయబడ్డాయి. ఒకటి ఇక్కడ కనెక్ట్ చేయబడింది, ఇంకోటి ఇక్కడ కనెక్ట్ చేయబడింది. ఆ 2 అమ్మీటర్స్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో అది ఒకే రకంగా ఉంటుంది, ఎందుకంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఇన్ ద సర్క్యూట్. సో మనం ఏం చెప్పవచ్చు అంటే ఫైనల్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ వన్ IA1 ఈక్వల్స్ టు IA2. అంటే అమ్మీటర్ A1లో పాస్ అయ్యే కరెంట్ ఎంతైతే ఉంటుందో అమ్మీటర్ A2లో పాస్ అయ్యే కరెంట్ కూడా అంతే ఉంటుంది. దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. అండ్ ఇది మన సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 34 అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 35 ఏందో చూద్దాం. ఈ క్వశ్చన్లో కనుక మనం చూసామంటే ఇది కూడా ఒక 3 మార్క్ క్వశ్చన్. ఇక్కడ చూసామంటే మనకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది అండ్ ఆ డయాగ్రామ్ బేసిస్గా మనకు 2 క్వశ్చన్స్ని అడిగారు. అవేంటో చూద్దాం. ద అబోవ్ ఇమేజ్ షోస్ ఎ కరెక్టివ్ మెజర్ ఫర్ ఎ పర్టిక్యులర్ డిసీజ్ ఆఫ్ విజన్. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ అనేది ఒక డిసీజ్ యొక్క కరెక్టివ్ మెజర్ని రెఫర్ చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఐడెంటిఫై ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ అండ్ స్టేట్ వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ ద డెఫిషియన్సీ. ఈ డయాగ్రామ్లో మనకి ఇచ్చిన డిఫెక్ట్ ఏంటో చెప్పండి అని అడిగారు అండ్ ఆ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసిన లెన్స్ ఏంటి అని కూడా అడగడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్ చూడగానే మనం తెలుసుకోవచ్చు అదేంటంటే ఇది కరెక్షన్ ఫర్ హైపర్మెట్రోపియా. సో ఇది హైపర్మెట్రోపియా డిఫెక్ట్ అని ఎలా చెప్పవచ్చు అంటే ఇక్కడ మనకి యూజ్ చేసిన కరెక్టివ్ లెన్స్ ఏదైతే ఉందో అది ఒక కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ని ఓన్లీ మనం హైపర్మెట్రోపియాకి మాత్రమే యూజ్ చేస్తాం. సో మన ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ hypermetropia and the corrective lens is convex lens. సో చూడగానే మనం చెప్పేయచ్చు ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసాం ఫర్ కరెక్టింగ్ హైపర్మెట్రోపియా. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసామంటే డ్రా అండ్ లేబుల్ ఎ రే డయాగ్రామ్ that shows the defect of vision in the above case before correction. ఈ రే డయాగ్రామ్ అనేది డిఫెక్ట్ ఆఫ్ విజన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇక్కడేం అడిగారంటే ఈ రకంగా కరెక్ట్ చేయకపోతే ఆ డిఫెక్ట్ ఆఫ్ విజన్ వల్ల ఏర్పడ్డ రే డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది దాన్ని ఇక్కడ డ్రా చేసి లేబుల్ చేయమని చెప్పడం జరిగింది. సో అది వెరీ సింపుల్. మనకు హైపర్మెట్రోపియా అంటే ఏంటి, ఒక ఐ ఉంటుంది, ఇది మన కార్నియా అనుకుంటే దెన్ దిస్ విల్ బి అవర్ ఐ లెన్స్. అండ్ ఈ ఐ లెన్స్ గుండా లైట్ పాస్ అయినప్పుడు ఇన్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్లో లైట్ అనేది రెటీనాకి బ్యాక్ సైడ్లో ఇమేజ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే లెటస్ సే ఇది మన ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇమేజ్ ఫార్మేషన్ అన్నది రెటీనాకి బ్యాక్ సైడ్ ఫామ్ అవ్వడం జరిగింది. సో మనకు హైపర్మెట్రోపియా కండిషన్ అన్నది ఏర్పడుతుంది. అండ్ ఇది మన క్వశ్చన్ నెంబర్ 35 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 36ని చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ స్టూడెంట్ నీడ్స్ టు మేక్ ఏ 0.12 ohm రెసిస్టర్.
She has some copper wire of 0.80 mm diameter. Resistivity of copper is 1.8 into 10 power minus 8 ohm meter. ఈ వాల్యూస్ని యూజ్ చేసి మనకు కింద ఇచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే డిటర్మైన్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్. అంటే పైన ఇచ్చిన వాల్యూస్ ఉన్న ఒక రెసిస్టర్ని కాపర్ వైర్తో మనం తయారు చేయడానికి దాని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో అది ఎలాగంటే క్వశ్చన్ నెంబర్ 1. సో ఇందులో మనకు గివెన్ ఇచ్చిన వాల్యూస్ వచ్చేసి R ఈక్వల్స్ టు 0.12 ohms. Then diameter D equals to, we have 0.80 millimeter. Then resistivity ఇచ్చారు రో వాల్యూ, దట్ ఈస్ 1.8 into 10 power minus 8 ohm మీటర్. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ అన్నది రో వాల్యూ అనేది ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో ఉంది. బట్ డయామీటర్ చూసామంటే ఇక్కడ మనకు మిల్లీమీటర్స్లో ఉంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే డయామీటర్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో 0.80 into 10 power minus 3 మీటర్స్. ఇది మిల్లీమీటర్స్ టు మీటర్స్ కన్వర్షన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ని కనుక్కోవాలి టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A equals to pi r స్క్వేర్. ఇక్కడ మనం pi r స్క్వేర్ని ఎందుకు తీసుకున్నామంటే సపోజ్ ఇక్కడ మనకు కాపర్ వైర్ అని ఇచ్చారు. సో ఆ కాపర్ వైర్ ఈ రకంగా ఉంటుంది అనుకుంటే ఇది మన కాపర్ వైర్ అనుకుంటే మనం కనుక్కునేది ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సింపుల్గా చెప్పాలంటే వైర్ యొక్క మందం, థిక్నెస్ని కనుక్కోవాలి. ఇక్కడ దాన్ని ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి మనం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు. సో pi r స్క్వేర్ని ఇక్కడ వాడతాం. దెన్ A ఈక్వల్స్ టు పై ఇంటూ ఇక్కడ ఆర్ని మనం D/2 అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం D/2 ఎందుకు రాసుకున్నామంటే మనకు డయామీటర్ వాల్యూ ఇచ్చారు కానీ రేడియస్ వాల్యూ ఇవ్వలేదు. బట్ మనకు ఆల్రెడీ రేడియస్కి అండ్ డయామీటర్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసు. అదేంటంటే D ఈక్వల్స్ టు 2r. అంటే డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ టైంలో ఉంటుంది. దీని బేసిస్గా మనం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు A ఈక్వల్స్ టు పై ఇంటూ D వాల్యూ వచ్చేసి మనకు 0.8 ఇంటూ 10 పవర్ మైనస్ 3 డివైడెడ్ బై 2 ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా క్యాన్సిల్ చేసామంటే 0.4 వస్తుంది. సో ఏమొస్తుందంటే A ఈక్వల్స్ టు పై ఇంటూ 0.4 హోల్ స్క్వేర్ ఇంటూ 10 పవర్ మైనస్ 6 ఇది వస్తుంది. తర్వాత సో ఇక్కడ మనకు A ఈక్వల్స్ టు పై ఇంటూ 0.4 ఇంటూ 0.4 మనకు 1.6 అని వస్తుంది ఇంటూ 10 పవర్ మైనస్ 6. తర్వాత
A equals to 3.14 into 1.6 into 10 power minus 6 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు A ఈక్వల్స్ టు 0.5024 అని వస్తుంది ఇంటూ 10 పవర్ మైనస్ 6. దీన్ని మనం A ఈక్వల్స్ టు 5.02 అని రాసుకొని 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్, అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ అని రాసుకోవచ్చు. ఇలా 10 పవర్ మైనస్ 7 ఎందుకు రాసుకున్నామంటే ఇక్కడ పాయింట్ని మనం టువర్డ్స్ రైట్ సైడ్ జరిపామంటే మనకు ఇక్కడ -6 కాస్త -7గా మారుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 5.02 ఇంటూ 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మీటర్ స్క్వేర్, ఎందుకంటే ఇది ఏరియా వాల్యూ కాబట్టి మనకు లాస్ట్లో యూనిట్ అనేది మీటర్ స్క్వేర్గా మారిపోతుంది. సో మన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విల్ బి 5.02 ఇంటూ 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్. అండ్ దీని తర్వాత మన సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూసామంటే క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ వైర్ రిక్వైర్డ్ ఫర్ ది 0.12 ఓమ్ రెసిస్టర్. సో ఇక్కడ మనకు ఈ కాన్ఫిగరేషన్కి సెట్ అయ్యే ఒక వైర్ యొక్క లెంత్ని కనుక్కోమని అడగడం జరిగింది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ గివెన్ R ఈక్వల్స్ టు 0.12 ohms, దెన్ A ఈక్వల్స్ టు మనం ఇందాక కనుక్కుంది 5.02 ఇంటూ 10 పవర్ మైనస్ 7 మీటర్ స్క్వేర్, దెన్ తర్వాత రో ఈక్వల్స్ టు 1.8 ఇంటూ 10 పవర్ మైనస్ 8 ఓమ్ మీటర్. మనం కనుక్కోవాల్సింది ఎల్ వాల్యూ. సో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, అదేంటంటే we know that R ఈక్వల్స్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇప్పుడు ఈ వాల్యూస్లో మనకు కావాల్సింది ఎల్ కాబట్టి ఎల్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై రో. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఈక్వల్స్ టు మనకు ఆర్ వాల్యూ వచ్చేసి 0.12 ఇంటూ ఏ వాల్యూ 5.02 ఇంటూ 10 పవర్ మైనస్ 7 డివైడెడ్ బై రో వాల్యూ 1.8 ఇంటూ 10 పవర్ మైనస్ 8. ఇది మనకు వచ్చే సబ్స్టిట్యూషన్. తర్వాత ఎల్ ఈక్వల్స్ టు ఇక్కడ -7 ఉంది, ఇక్కడ -8 ఉంది. సో తీసేస్తే మనకు -1 ఉంటుంది. సో 0.12 ఇంటూ 5.02 డివైడెడ్ బై 1.8 ఇంటూ 10 పవర్ మైనస్ 1. ఇది మనకు వచ్చే రేషియో. తర్వాత ఎల్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ 5.02ని అండ్ 0.12ని మల్టిప్లై చేస్తే మనకు 0.12 ఇంటూ 5.02 చేస్తే మనకు 0.6024 వస్తుంది. 0.6024
0.24 into 10 divided by 1.8. ఈ 10ని మనం పైకి పంపించాం న్యూమరేటర్కి. సో తర్వాత ఏం చేయాలి, ఈ 0.6024ని డివైడ్ విత్ 1.8 చేస్తే మనకు 0.334 ఇది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని 10తో మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా L ఈక్వల్స్ టు 3.3 మీటర్స్గా ఫైనల్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్. అండ్ ఇక్కడ మనకు యూనిట్ ఫర్ దిస్ L వచ్చేసి మీటర్స్. డోంట్ ఫర్గెట్, ఇట్ ఈస్ నాట్ మిల్లీమీటర్స్, ఇట్ ఈస్ మీటర్స్. వాళ్ళు డయామీటర్ ఇచ్చినప్పుడు మనం స్టార్టింగ్లోనే దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చే లెంత్ వాల్యూ కూడా అది మీటర్లోనే రావడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన కాన్ఫిగరేషన్కి సెట్ అయ్యే లెంత్ వచ్చేసి 3.3 మీటర్స్. అంత లెంత్ ఉన్న వైర్ని తీసుకుంటే మనకు అబోవ్ కాన్ఫిగరేషన్ ఉన్న రెసిస్టర్ అనేది తయారవుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 36 యొక్క ఆన్సర్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 37. Magnetic field lines are shown in the given diagram. A student makes a statement that the magnetic field at X is stronger than at Y. ఇక్కడ ఏం లేదు, మనకు ఒక సింపుల్ బార్ మ్యాగ్నెట్ యొక్క డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక స్టూడెంట్ ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనకి ఇక్కడ కనిపించే పాయింట్ X దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది కంపేర్ టు పాయింట్ Y కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ స్టూడెంట్ యొక్క స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనకు 2 క్వశ్చన్స్ని అడగడం జరిగింది. ఇది కూడా ఒక 3 మార్క్ క్వశ్చనే. ఫస్ట్ దానికి 2 మార్క్స్ ఉంటాయి, సెకండ్ దానికి 1 మార్క్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి ఇప్పుడు మనం చూసామంటే, ఫస్ట్ క్వశ్చన్లో మనకు ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్ ఇఫ్ ద స్టూడెంట్స్ క్లెయిమ్ ఈస్ కరెక్ట్. ఒకవేళ మీరు స్టూడెంట్ చెప్పింది కరెక్ట్ అనుకుంటే దానికి సంబంధించిన వ్యాలిడ్ రీజన్ని విత్ ఎక్స్ప్లెనేషన్తో డిస్క్రైబ్ చేయండి అని అడగడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ తన స్టేట్మెంట్లో ఏం చెప్పాడో చూసామంటే, అట్ పాయింట్ X దగ్గర మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది కంపేర్ టు పాయింట్ Y ఎక్కువగా ఉంటుందని క్లెయిమ్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డెన్సిటీ అన్నది మనకు పాయింట్ X దగ్గర, ఇన్ అదర్ వర్డ్స్ పోల్స్ దగ్గర ఎక్కువగా ఉండడం జరుగుతుంది కంపేర్ టు మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో దీని ప్రకారం మనం ఇక్కడ చూసామంటే మనకు పాయింట్ X దగ్గర నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బికాస్ ఆఫ్ దట్ రీజన్ పాయింట్ X దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అన్నది కంపేర్ టు మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెట్, ఇన్ అదర్ వర్డ్స్ పాయింట్ Y కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే, డ్యూ టు ఫ్లక్స్ డెన్సిటీ the magnetic field strength is greater at poles, బ్రాకెట్లో మనం X అని రాసుకోవచ్చు, దాన్ మిడిల్ ఆఫ్ ది
magnet. In bracket y. ఇది మన క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం సెకండ్ క్వశ్చన్ చూసామంటే ఆల్సో రీడ్రా ద డయాగ్రామ్ అండ్ మార్క్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మనకిచ్చిన డయాగ్రామ్ని రీడ్రా చేయమని చెప్పారు. అలా రీడ్రా చేసినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేయమని అడగడం జరిగింది. మనకు వీడియో యొక్క డ్యూరేషన్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ని డైరెక్ట్గా ఇండికేట్ చేస్తాను. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో కనుక అడిగితే మీరు ఈ డయాగ్రామ్ని ఆన్సర్ షీట్లో రీడ్రా చేసి తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అన్నవి ఆల్వేస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ట్రావెల్ అవుతూ ఉంటాయి. అంటే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ వరకు ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. అది అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్. మరి ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ కనుక మనం చూసామంటే ఫీల్డ్ లైన్స్ అనేవి సౌత్ పోల్ టు నార్త్ పోల్ ట్రావెల్ అవుతాయి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 37 అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 38 ఏంటో చూద్దాం. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 38 ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 38 అన్నది ఒక కేస్ బేస్డ్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే the above image is that of a digital single lens reflector DSLR camera which are used to take high resolution photographs by professional photographers. The second image of the above two is a schematic diagram of how an image is formed on the sensor of the camera. Based on your understanding of the lenses, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు 2 డయాగ్రామ్స్ని ఇవ్వడం జరిగింది. అందులో మనం చూస్తే ఫస్ట్ డయాగ్రామ్లో ఒక DSLR ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు దాని యొక్క డయాగ్రామ్ని ఇచ్చారు. అండ్ సెకండ్ డయాగ్రామ్లో కనుక చూసామంటే ఇది జస్ట్ లైక్ ఒక ఆప్టికల్ డయాగ్రామ్. ఈ DSLR అన్నది ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అన్నది బై యూజింగ్ లెన్స్ కెమెరా సెన్సార్లో ఎలా రికార్డ్ అవుతుంది అని ఒక స్కిమాటిక్ ఆప్టికల్ డయాగ్రామ్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 2 డయాగ్రామ్స్ని బేస్ చేసుకొని మనకు 3 క్వశ్చన్స్ని ఇక్కడ అడగడం జరిగింది. అందులో ఏ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద DSLR కెమెరా షోన్ ఇన్ ద ఇమేజ్. ఈ DSLR కెమెరాలో మనం ఫోటోని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేసిన లెన్స్ అన్నది దేనికి సంబంధించింది అని మనకు క్వశ్చన్ నెంబర్ ఏని అడగడం జరిగింది. ఈ స్కిమాటిక్ డయాగ్రామ్లో మనం దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రీజన్లో కనుక మనం చూసామంటే మనం క్లియర్గా ఏ లెన్స్ యూజ్ చేశారో మనకి అర్థమవుతుంది. ఇది నథింగ్ బట్ ఒక కాన్వెక్స్ లెన్స్. సో మన క్వశ్చన్ ఏకి ఆన్సర్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్. క్వశ్చన్ నెంబర్ ఏ is nothing but a convex lens. అండ్ దీని తర్వాత క్వశ్చన్ బి ఏమి ఇచ్చారంటే వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. ఇది కూడా మనం క్లియర్గా చెప్పవచ్చు. అది ఎలాగంటే సపోజ్ ఇది మన ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మనకు ఆబ్జెక్ట్ అనేది ఉంది అండ్ ఇమేజ్ అన్నది ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఫామ్ అయింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆబ్జెక్ట్ అన్నది రియల్ అండ్ ఇన్వర్టెడ్. బికాస్ ఆబ్జెక్ట్ అన్నది ఫామ్ అయింది ఎలాగంటే రియల్ ప్లేన్లో ఫామ్ అయింది ప్లస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఫామ్ అయింది. సో నేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. క్వశ్చన్ బి
nature of image is real and inverted. ఇది మన క్వశ్చన్ బి యొక్క ఆన్సర్. దీని తర్వాత మనకు ఎయిదర్ క్వశ్చన్ సి కానీ లేదా డి కానీ సాల్వ్ చేయమని చాయిస్ అడగడం జరిగింది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ సి చూసామంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ photographer using a DSLR camera with a lens of focal length f equals to 50 mm to take a close-up photograph of a small object. The lens projects an image onto the camera sensor that is located 60 mm behind the lens. Calculate the object distance, that is the distance between the object and the lens. ఇదొక సింపుల్ లెన్స్ మేకింగ్ ఫార్ములా రిలేటెడ్ ప్రాబ్లం. ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ని అండ్ ఇమేజ్ డిస్టెన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని లెన్స్ మేకింగ్ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఈ ప్రాబ్లం యొక్క డిస్క్రిప్షన్. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ సి. గివెన్ మనకి ఇచ్చిన వాల్యూస్ని చూసామంటే ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్ని మనకు 50 మిల్లీమీటర్స్గా ఇచ్చారు. 50 మిల్లీమీటర్స్. అండ్ దీని తర్వాత మనకు ఇమేజ్ డిస్టెన్స్ని వి వాల్యూని వి ఈక్వల్స్ టు మనకిచ్చిన వాల్యూ ఏంటంటే 60 మిల్లీమీటర్. అండ్ మనం కనుక్కోవాల్సింది యూ వాల్యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇది ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. we know that from lens making formula one by f equals to 1 by v minus 1 by u. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బై యూజింగ్ సైన్ కన్వెన్షన్ సబ్స్టిట్యూషన్ని చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ సైన్ కన్వెన్షన్ మనం ఈ వాల్యూస్ని ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసామంటే 1 by f వాల్యూ వచ్చేసి 50 ప్లస్ 50నే సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. v వాల్యూ వచ్చేసి మనకు 60. ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకుంటాం ఎందుకంటే ఇమేజ్ అనేది లెన్స్కి రైట్ సైడ్లో ఫామ్ అయింది. సో ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. మైనస్ 1 by u. మనకు కావాల్సిన u వాల్యూ కాబట్టి యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకొని ఈ 1 by 50 అటు సైడ్ పంపిస్తే మనకు 1 by 60 మైనస్ 1 by 50 వస్తుంది. నెక్స్ట్ దీనికి ఎల్సిఎం తీసామంటే 3000 వస్తుంది. ఈ న్యూమరేటర్ 50 మైనస్ 60 వస్తుంది. సో నెక్స్ట్ మైనస్ 10 డివైడెడ్ బై 3000 వస్తుంది. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే మనకు 1 by u ఈక్వల్స్ టు మైనస్ 1 by 300 వస్తుంది. అండ్ u ఈక్వల్స్ టు మైనస్ 300 mm వస్తుంది. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్.
అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ సి అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకు క్వశ్చన్ నెంబర్ డి కూడా ఇవ్వడం జరిగింది యాజ్ ఎ చాయిస్ క్వశ్చన్. అదేంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ డి చూసామంటే మనం A photographer using a DSLR camera to take a photo of a flower. The flower is positioned 150 mm away from the camera lens. The actual height of the flower is 80 mm and the image height formed on the camera sensor is measured to be 20 mm. Calculate the focal length of the camera lens. ఫస్ట్ మనం గివెన్ వాల్యూస్ని రాసుకున్నామంటే u ఈక్వల్స్ టు 150 millimeters. దెన్ h డాష్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ h డాష్ వాల్యూ అంటే ఇమేజ్ హైట్, అదేమి ఇచ్చారంటే 20 millimeters. అండ్ h వాల్యూ ఆబ్జెక్ట్ హైట్ వచ్చేసి 80 millimeters ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం కనుక్కోవాల్సింది ఫోకల్ లెంత్ వాల్యూ. సో అది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ లెన్స్ మేకింగ్ ఫార్ములాని యూజ్ చేసి ఫోకల్ లెంత్ని కనుక్కోవచ్చు. బట్ మన లెన్స్ మేకింగ్ ఫార్ములాని యూజ్ చేయాలంటే మనకు కావాల్సిన ఇంకో వాల్యూ ఏంటంటే వి వాల్యూ. ఆ వి వాల్యూని కనుక్కోవడానికి మనకి ఇచ్చిన అడిషనల్ డేటా ఇమేజ్ హైట్ అండ్ ఆబ్జెక్ట్ హైట్ని యూజ్ చేసి వి వాల్యూని ఫస్ట్ కనుక్కుందాం. సో టు ఫైండ్ వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, మ్యాగ్నిఫికేషన్ m ఈక్వల్స్ టు వీ నో దట్ h డాష్ బై h విచ్ ఈస్ నథింగ్ బట్ v బై u. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనం లెన్సెస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ప్లస్ v బై u లాగా వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం బై యూజింగ్ సైన్ కన్వెన్షన్ మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామంటే h డాష్ వాల్యూ -20 వస్తుంది, ఎందుకంటే ఇమేజ్ అన్నది బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయింది కాబట్టి -20 వస్తుంది. అంటే h వాల్యూ వచ్చేసి 80 ఈక్వల్స్ టు వి వాల్యూ వచ్చేసి మనకు అన్నోన్ వాల్యూ డివైడెడ్ బై u వాల్యూ -150. నాట్ ఓన్లీ ఇన్ లెన్స్ మేకింగ్ ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్ సైన్ కన్వెన్షన్ ఫర్ మ్యాగ్నిఫికేషన్ ఆల్సో. సో ఇక్కడ మనం చూస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. సో 21s 24s. సో వి వాల్యూ ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే వి ఈక్వల్స్ టు 150 డివైడెడ్ బై 4. ఇక్కడ వి వాల్యూ మనకు పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే ఇమేజ్ అనేది లెన్స్కి రైట్ సైడ్లో ఫామ్ అయింది విచ్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మిల్లీమీటర్స్. సో ఇప్పుడు మనం ఈ వి వాల్యూని యూజ్ చేసి మన ఫోకల్ లెంత్ని బై యూజింగ్ లెన్స్ మేకింగ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుందాం. సో టు ఫైండ్ EF, we know that from lens making formula formula 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం మన వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసి మనకు వచ్చే ఎఫ్ వాల్యూ ఎంత ఉందో కనుక్కుందాం. 1/f ఈక్వల్స్ టు 1/v వాల్యూ వచ్చేసి 150/4. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 150/4ని కనుక మనం డెసిమల్లో కన్వర్ట్ చేసామంటే ఇక్కడ ఎల్సిఎంని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు క్యాలిక్యులేషన్ అనేది కాంప్లికేట్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వి వాల్యూ కానీ యూ వాల్యూ కానీ ఎఫ్ వాల్యూ కానీ మనకు రేషియోలో ఉంటే దాన్ని అలాగే రేషియోలో ఉంచితే మనకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది.
సో అలా కాకుండా మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తే డెసిమల్ని మళ్ళీ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం. సో ఈ రకంగా 150/4ని డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ ప్లేస్ ఆఫ్ అవర్ వి వాల్యూ మనకు 1/u వాల్యూ వచ్చేసి -150. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, ఈ 4 అనేది న్యూమరేటర్లోకి వెళ్తుంది కాబట్టి 4/150 ప్లస్ 1/150 వస్తుంది. తర్వాత దీని ఎల్సిఎం తీసుకున్నామంటే 150 ఎల్సిఎం ఇన్ న్యూమరేటర్ 1 + 4 వస్తుంది. తర్వాత 5/150 వస్తుంది, which is nothing but 1/f. Then f equals to 150 divided by 5. 5 ones, 5 30s. So f will be 30 millimeters. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హ్యాండిల్ చేసేది కాన్వెక్స్ లెన్స్తో. కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మనకు ఆల్వేస్ పాజిటివ్గానే వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్లో కూడా పాజిటివ్ ఫోకల్ లెంత్ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ అన్నది కరెక్ట్. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 30 millimeters. ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ డి. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 38 అన్నది ఫినిష్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 39. అదేంటంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ రెసిస్టర్ షోస్ ఇన్ ద అబోవ్ ఫిగర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం ద పవర్ డెసిపేషన్ ఇన్ 100 ohm రెసిస్టర్ ఈజ్ 81 watt. క్యాల్కులేట్. ఒకవేళ మనకి ఇక్కడ కనిపించే 100 ohm రెసిస్టర్ యొక్క పవర్ జనరేషన్ అన్నది 81 watt అయినప్పుడు మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే ఈ డయాగ్రామ్లో మనకు 3 రెసిస్టర్స్ని ఇవ్వడం జరిగింది. లెట్ us నేమ్ దెమ్ ఫస్ట్. ఇది R1, R2 అండ్ R3. అండ్ దీని ప్రకారం మనం ఇప్పుడు గివెన్ డేటాను రాసామంటే గివెన్ R1 ఈక్వల్స్ టు 100 ohms, R2 equals to 25 ohms, R3 is also equals to 25 ohms. అండ్ ఇక్కడ మనకు P1 కూడా ఇవ్వడం జరిగింది, which is nothing but 81 watts. అండ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1 మనల్ని ఏం అడిగారంటే టు క్యాల్కులేట్ I వాల్యూ. ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేయండి అని అడగడం జరిగింది. ఈ సర్క్యూట్ని కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ R1లో ఫ్లో అయ్యే కరెంటే మనకు సర్క్యూట్ మొత్తం కూడా ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో మనం డైరెక్ట్గా ఈ R1 గుండా పాస్ అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేస్తే మనకు టోటల్ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా వచ్చేస్తుంది. ఫ్రమ్ పవర్ P ఈక్వల్స్ టు వీ నో దట్ I² ఇంటూ R. యాక్చువల్గా మనకు పవర్కి 3 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మన సిచ్యువేషన్కి యూజ్ అయ్యే ఫార్ములా P ఈక్వల్స్ టు I² ఇంటూ R. టు బీ స్పెసిఫిక్ P1 రాద్దాం, ఇక్కడ R1 రాద్దాం. సో ఈ ఫార్ములాలో కనుక మనకి ఇచ్చిన డేటాని సబ్స్టిట్యూట్ చేస్తే P1 ఈజ్ నథింగ్ బట్ 81 ఈక్వల్స్ టు I², R ఈజ్ నథింగ్ బట్ 100. So I² equals to 81 divided by 100. Next I equals to square root of 81 by 100. Then I equals to
9/10, which is nothing but I equals to 0.9 ఆంపియర్. ఇంత కరెంట్ మనకు సర్క్యూట్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారో చూసామంటే, ద రీడింగ్ ఇన్ ద వోల్టమీటర్ V2. అంటే V2లో మనకు రీడింగ్ అన్నది ఎంత చూపిస్తుందో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే V2 అన్నది ప్యారలల్ టు R2 అండ్ R3. సో ఇప్పుడు మనం ఈ R2 R3లో ఫ్లో అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేసామంటే మనకు V2లో కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ 3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. సో అది ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ R2 R3లో పాస్ అయ్యే పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యాల్కులేట్ చేయాలంటే మనకు ఈ R2 R3 యొక్క ఈక్వలెంట్ ప్యారలల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎలాగంటే, క్వశ్చన్ నెంబర్ 2, టు ఫైండ్ V2 ఫ్రమ్ ఓమ్స్ లా. మనకు ఓమ్స్ లాలో వచ్చేసి V2 ఈక్వల్స్ టు IR ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ R ఈక్వలెన్స్ కనుక్కోవాలంటే R ఈక్వలెన్స్ మనకు కావాలి. అది ఎలాగంటే, సిన్స్ R2 ఈజ్ ప్యారలల్ టు R3, 1/R ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ 1/R2 అంటే 25, R3 కూడా 25. సో మనకేమొస్తుంది, R ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు 2/25. దెన్ R ఈక్వలెన్స్ మనకేమొస్తుందంటే 25/2. ఇది మన R ఈక్వలెన్స్. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా ఈ ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు V2 ఈక్వల్స్ టు I ఇంటూ R ఈక్వలెన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో I వచ్చేసి ఇందాక మనం కనుక్కున్నాం 9/10 వచ్చింది, ఇంటూ R ఈక్వలెన్స్ వచ్చేసి 25/2 వచ్చింది. సో 5 2s 5 5s, దెన్ 9 5s 45 డివైడెడ్ బై, ఇక్కడ మనకు డినామినేటర్లో 4 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం 45ని 4తో డివైడ్ చేస్తే మనకు 4 1s 4 0 5 వస్తుంది, 4 1s అగైన్ 4 1 వస్తుంది, 0.0 4 2s 8 అంటే మనకు 2 వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకుంటే దెన్ 4 5s 20 అండ్ ఫైనల్లీ 0. V2 ఈక్వల్స్ టు 11.25 వోల్ట్స్గా మనకు ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ 2 యొక్క ఫైనల్ ఆన్సర్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ 3 ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ 3 చూసామంటే మనకు ద రీడింగ్ ఇన్ ద వోల్టమీటర్ V1, అంటే వోల్టమీటర్ V1లో ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇది యాక్చువల్గా చాలా సింపుల్. ఇక్కడ మనం V1 క్యాల్కులేట్ చేస్తున్నామంటే మనం క్యాల్కులేట్ చేసేది టోటల్ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ని. ఈ టోటల్ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ని మనం క్యాల్కులేట్ చేయడానికి మనం ఓమ్స్ లాని యూజ్ చేస్తాం. అది ఎలాగంటే ఇక్కడ చూడొచ్చు, క్వశ్చన్ నెంబర్ 3,
to find V1 from Ohm's law. మనకేం తెలుసు అంటే V1 ఈక్వల్స్ టు IR ఈక్వలెంట్స్. సో ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ అన్నది మనం టు బీ స్పెసిఫిక్గా సిరీస్ రిలేటెడ్ తీసుకుందాం. ఎందుకంటే ఈ ఆర్ ఈక్వలెన్స్ అన్నది వచ్చేసి మనకు బోత్ R1 విచ్ ఈస్ కంబైన్డ్ విత్ R2 అండ్ R3 ఇన్ సిరీస్. సో అలా కన్సిడర్ చేసామంటే మనకు I వాల్యూ వచ్చేసి మనకు ఆల్రెడీ 9/10 అని వచ్చింది. అండ్ ఇక్కడ R ఈక్వలెన్స్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ R1 ప్లస్ R ఈక్వలెన్స్ ఇన్ ప్యారలల్. సో నెక్స్ట్ 9/10 ఇంటూ R1 వచ్చేసి మనకు 100 ఇచ్చారు, ప్లస్ ఇక్కడ R2 అండ్ R3 ఈక్వలెన్స్ తీసుకున్నామంటే మనకు ఇందాక చూసాం అది ఎంత వచ్చిందంటే 25/2 వచ్చింది. సో 25 డివైడెడ్ బై 2. సో నెక్స్ట్ 9/10 దీన్ని ఎల్సిఎం తీసామంటే 200 ప్లస్ 25 డివైడెడ్ బై 2. నెక్స్ట్ 9/10 ఇంటూ 225 డివైడెడ్ బై 2 అని వస్తుంది. ఇప్పుడు ఈ 225ని మనం క్యాల్కులేట్ చేసామంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ 9 ones ఇక్కడ మనకు 22.5 వస్తుంది. దెన్ 9 ఇంటూ 22.5 డివైడెడ్ బై 2. 2 ones 2 11.25 ఇది మనకు ఫైనల్గా వస్తుంది. సో టోటల్గా మనం చేసామంటే ఈ మల్టిప్లికేషన్ V1 ఈక్వల్స్ టు 9 ఇంటూ 11.25. 11.25ని 9తో చేస్తే 45 22 వస్తుంది. దెన్ ఇక్కడ 11 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 వస్తుంది. సో 101.25. సో ఫైనల్గా మనకు V1 ఈక్వల్స్ టు 101.25 వోల్ట్స్ వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 38 ఫినిష్ అవుతుంది. బట్ ఇక్కడ చూసామంటే మనం ఈ క్వశ్చన్కి చాయిస్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ చాయిస్ క్వశ్చన్ చూసామంటే an electric heater consists of 3 similar heating elements A, B and C connected as shown in the figure above. Each heating element is rated as 1.2 kilowatt 240 volts and has constant resistance. S1, S2 and S3 are respective switches. సో ఈ రకంగా మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ని తీసుకున్నప్పుడు బేస్డ్ ఆన్ 3 హీటింగ్ ఎలిమెంట్స్ ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ పవర్ రేటింగ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1.2 kilowatt అండ్ యాజ్ వెల్ యాజ్ వోల్టేజ్ అక్రాస్ దెమ్ ఈస్ 240 volts. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకు 3 స్విచెస్ని ఈ సర్క్యూట్లో డిఫరెంట్ ప్లేస్మెంట్స్లో కనెక్ట్ చేయడం జరిగింది. ఈ రకమైన అరేంజ్మెంట్ ఉన్నప్పుడు మనకు 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి అని అడగడం జరిగింది. అందులో ఫస్ట్ చూసామంటే
క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వన్ హీటింగ్ ఎలిమెంట్. ఈ సర్క్యూట్స్లో కనిపించే ఏదైనా ఒక హీటింగ్ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయండి అని అడిగారు. సో ఇక్కడ మనం ఏబీసీని చూసామంటే సిని క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే సి అనేది కొద్దిగా సపరేట్ బ్రాంచ్లో ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడం మనకు చాలా ఈజీ. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. టు ఫైండ్ ఆర్సి, ఫస్ట్ మనం ఇక్కడ గివెన్ వాల్యూస్ని రాసామంటే గివెన్ V ఈక్వల్స్ టు 240 volts, then P equals to 1.2 kilowatt, which is nothing but 1200 watts. Then మనం అనుకోవాల్సింది RC. We know that మనకు పవర్కి ఆల్రెడీ ఒక ఫార్ములా అనేది తెలుసు. అదేంటంటే P ఈక్వల్స్ టు V² డివైడెడ్ బై R. అంటే ఈ పవర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 3 ఫార్ములాస్ ఉన్నాయి. అందులో మనకు పనికొచ్చే ఫార్ములా ఈ ప్రాబ్లంలో వచ్చేసి V²/R. మనకు కావాల్సింది R కాబట్టి R ఈక్వల్స్ టు V²/P, అండ్ V ఈస్ నథింగ్ బట్ 240 ఇంటూ 240 డివైడెడ్ బై R వాల్యూ వచ్చేసి అన్నోన్ అండ్ P వాల్యూ ఇక్కడ 1200. ఇక్కడ 1010 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 1 more 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకు R ఈక్వల్స్ టు 24 ఇంటూ 24 డివైడెడ్ బై 12. ఇక్కడ 12 ones 12 twos, 2 ఇంటూ 24 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 48 ohms. ఇది మనం రెసిస్టెన్స్ ఆఫ్ వన్ హీటింగ్ ఎలిమెంట్, టు బి స్పెసిఫిక్ RC. ఇక్కడ కూడా RC. సో RC ఈక్వల్స్ టు టోటల్గా మనకు ఫైనలీ 48 ohmsగా రావడం జరుగుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 1 యొక్క ఆన్సర్. అండ్ దీని తర్వాత మనం క్వశ్చన్ నెంబర్ 2ని చూసామంటే calculate the current in each resistor when only S1 and S3 are closed. S1ని S3ని క్లోజ్ చేసామంటే ఈచ్ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేయండి అని అడగడం జరిగింది. అది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం రెసిస్టర్ సిలో ఫ్లో అయ్యే కరెంట్ని క్యాల్కులేట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, to find IC from Ohm's law. VC equals to IC into RC. సో VC వచ్చేసి 240, IC అన్నౌన్, RC వచ్చేసింది దాకా అనుకున్నాం, అది ఎంత వచ్చిందంటే 48. సో IC ఈక్వల్స్ టు 240 డివైడెడ్ బై 48. సో దీన్ని 12తో క్యాలిక్యులేట్ చేస్తే 12 4s and 12 20s, then 4 1s 4 5s. సో టోటలీ IC ఈక్వల్స్ టు మనకు 5 amperes వస్తుంది. సో ఈ 5 amperes అన్నది ఓన్లీ మనకు హీటింగ్ ఎలిమెంట్ సిలో ఫ్లో అయ్యే కరెంట్ మాత్రమే. ఇప్పుడు మనం హీటింగ్ ఎలిమెంట్ ఏ అండ్ బిలో ఫ్లో అయ్యే కరెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా చేయాలంటే టు ఫైండ్ I
ఏ. సో టు ఫైండ్ IA ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ అదే ఓమ్స్లను యూజ్ చేస్తాం. ఫ్రమ్ ఓమ్స్ లా VAB ఈక్వల్స్ టు IAB ఇంటూ RAB ఈక్వలెన్స్. సో ఇది RAB అన్నవి మనకు సిరీస్లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ 240 ఈక్వల్స్ టు IAB ఈజ్ నథింగ్ బట్ ద కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ A ఎలిమెంట్ ఈజ్ సేమ్ యాజ్ B ఎలిమెంట్. సో దీన్ని డైరెక్ట్గా మనం IAB ఇంటూ R ఈక్వలెన్స్ వచ్చేసరికి మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీటి రెండిటి యొక్క రెసిస్టెన్సెస్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ RA ప్లస్ RB. సో యాక్చువల్గా మనం ఇందాక RC కనుక్కున్నప్పుడు మనకు 48 ఓమ్స్గా వచ్చింది. సో ఈ 3 రెసిస్టర్స్ కూడా ఆర్ 3 హీటింగ్ ఎలిమెంట్స్ కూడా ఒకే పవర్ రేటింగ్ని ప్లస్ ఒకే వోల్టేజ్ని బేర్ చేస్తున్నాయి కాబట్టి వీటి యొక్క రెసిస్టెన్స్ కూడా మనకు 48 లాగే రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసామంటే 240 ఈక్వల్స్ టు IAB ఇంటూ 48 ప్లస్ 48. సో 240 ఈక్వల్స్ టు IAB ఇంటూ 96 వస్తుంది. సో దెన్ IAB ఈక్వల్స్ టు 240 డివైడెడ్ బై 96. సో 96 డివైడెడ్ బై 240 అంటే సో మనకు దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటే 12 8s, దెన్ 12 20s, దెన్ 8 1s 8 2.5s. సో IAB ఈజ్ నథింగ్ బట్ 2.5 యాంపియర్గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈ కరెంట్ వచ్చేసరికి విచ్ ఈజ్ నథింగ్ బట్ IAB ఈక్వల్స్ టు IB. ఇది మనం ఖచ్చితంగా రాయాలి, లేకపోతే మనకు మార్క్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీంతో మన క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఫినిష్ అవుతుంది. అంటే S1 S3ని మనం క్లోజ్ చేసినప్పుడు మనకు ICలో 5 యాంపియర్ కరెంట్ అండ్ IAలో 2.5 యాంపియర్ కరెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ IBలో కూడా 2.5 యాంపియర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇది మన క్వశ్చన్ నెంబర్ 2. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చారో చూసామంటే మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 క్యాలిక్యులేట్ ద పవర్ డిసిపేటెడ్ అక్రాస్ A when S1 S2 S3 ఆర్ క్లోజ్డ్. ఈ థర్డ్ కేసులో మనం చూసామంటే ఈ S1 S2 S3 స్విచెస్ని క్లోజ్ చేసినప్పుడు మనకు ఏలో జనరేట్ అయ్యే పవర్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్క్యూట్లో కనుక మనం క్లియర్గా చూస్తే S2 స్విచ్ అన్నది ఒక మేజర్ రోల్ అన్నది ప్లే చేస్తుంది. ఇక్కడ మనం S2ని ఓపెన్ చేసామంటే మనకు బోత్ హీట్ ఎలిమెంట్ A అండ్ B అన్నవి సర్క్యూట్కి కనెక్ట్ అవుతాయి, అంటే సర్క్యూట్లో యాక్ట్ అవుతాయి. బట్ ఇక్కడ మనం S2ని కనుక క్లోజ్ చేసామంటే అంటే S2 స్విచ్ని ఆన్ చేసామంటే మనకు హీట్ ఎలిమెంట్ B అన్నది టోటల్గా నల్లిఫై అయిపోతుంది, అంటే టోటల్గా నెగ్లిజిబుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ
కరెంట్ అన్నది ఎప్పుడు లో రెసిస్టెన్స్ పాత్ సైడ్గానే పాస్ అవుతుంది. ఇక్కడ మనం చూసామంటే ఈ కరెంట్ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ టెర్మినల్గా లెటర్సే ఇది ఇలా పాస్ అవుతుంది అనుకుంటే ఇది ఇలా వస్తుంది. ఇది ఇక్కడ మనకు 2 పాత్స్గా స్ప్లిట్ అవుతుంది, పాత్ 1 అండ్ పాత్ 2. ఇక్కడ చూసామంటే S2ని ఓపెన్ చేసామంటే కరెంట్ అనేది డైరెక్ట్గా ఫ్రమ్ A టు B పాస్ అవుతుంది. బట్ ఇక్కడ S2ని ఇన్ కేస్ క్లోజ్ చేసామంటే మనకేమవుతుందంటే ఇక్కడ Bలో రెసిస్టెన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కానీ కరెంట్ ఎప్పుడైనా కానీ లో రెసిస్టెన్స్ ఉన్న పాత్నే చూస్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు 2 పాత్స్ ఉన్నాయి కదా, అందులో B సైడ్ ఉన్న పాత్లో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది. సో కరెంట్ ఆటోమేటిక్గా ఇక్కడ S2 సైడ్ ఉన్న పాత్ని S2 అన్నది ఆన్లో ఉన్నప్పుడు చూస్ చేసుకుంటుంది. సో టోటల్గా ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ కేసులో వచ్చేసి ఈ హీట్ ఎలిమెంట్ Bలో పాస్ అయ్యే కరెంట్ టోటల్గా 0 అయిపోతుంది. ఇఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ B ఈజ్ 0 దెన్ ఇట్స్ రెసిస్టెన్స్ ఆల్సో బికమ్ 0. సో టోటలీ ఇది అవుట్ ఆఫ్ సర్క్యూట్ యాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ సర్క్యూట్ మీద పడదు. సో ఇప్పుడు మనం పవర్ డిసిపేటెడ్ అట్ హీటింగ్ ఎలిమెంట్ ఏని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు సర్క్యూట్ అన్నది ఈ రకంగా తయారవుతుంది. సో ఇక్కడ నేను డ్రా చేస్తాను అది. సో ఇప్పుడు మనకు ఒక బ్యాటరీ ఉంది ఈ రకంగా, ప్లస్ మైనస్, అండ్ ఇక్కడ ఒక హీటింగ్ ఎలిమెంట్ ఏ కనెక్ట్ చేసాం దీనికి, విచ్ ఈస్ parallel with C. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్ వెన్ ఆల్ 3 స్విచెస్ ఆర్ క్లోజ్డ్. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏలో డిసిపేట్ అయ్యే పవర్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగంటే ఈ వాల్యూ వచ్చేసి మనకు 240 వోల్ట్స్గా ఇవ్వడం జరిగింది. V ఈక్వల్స్ టు 240 volts. To find PA, P equals to V square divided by R. ఈ ఫార్ములాని మనం ఇందాక యూజ్ చేసాం, అండ్ ఇక్కడ టు బి స్పెసిఫిక్ RA. సో PA ఈక్వల్స్ టు 240 ఇంటూ 240 ఇందాక మనం చేసిన క్యాల్కులేషనే డివైడెడ్ బై RA అంటే 48. ఇక్కడ 12తో క్యాన్సిల్ చేసామంటే 12 4s, then 12 20s, then 4 1s, 4 5s. సో మనకు PA ఈక్వల్స్ టు 5 ఇంటూ 240 వస్తుంది. సో 240 ఇంటూ 5 చేస్తే మనకు 0 0 then 12. సో PA ఈక్వల్స్ టు 1200 వాట్స్ మనకు రావడం జరుగుతుంది. దీన్నే మనం PA ఈక్వల్స్ టు 1.2 కిలోవాట్గా కూడా రాసుకోవచ్చు. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ పవర్ డిసిపేటెడ్ అట్ హీటింగ్ ఎలిమెంట్ A, 1.2 కిలోవాట్. అంటే మనం S1 S2 S3ని క్లోజ్ చేసినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది అని మనకు తెలిస్తే ఈ క్యాల్కులేషన్ అనేది చాలా సింపుల్. ఒకవేళ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అన్నది ఎలా ఫామ్ అవుతుంది అని డౌట్ ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ యూ కెన్ రివైజ్ ద వీడియో అండ్ రీవాచ్. అండ్ దీంతో మన క్వశ్చన్ నెంబర్ 39 కూడా ఫినిష్ అవుతుంది.
అండ్ ఆల్సో మన శాంపుల్ పేపర్ యొక్క డిస్కషన్ అన్నది కూడా ఫినిష్ అవుతుంది. యాజ్ ఆల్వేస్ ఈ శాంపుల్ పేపర్ అన్నది మనకు ఒక రెఫరెన్స్ లాగా, ప్యాటర్న్ గురించి కానీ లేకపోతే వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ శాంపుల్ పేపర్ అన్నది మనకు యూజ్ అవుతుంది. దీన్నే బట్టి కొట్టి లేకపోతే ఇవే ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్లో వస్తాయని మనం అనుకుంటే మాత్రం ఫైనల్లీ మనం ఎగ్జామ్లో ఫూల్ అవుతాం. సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఓన్లీ ఫర్ యువర్ లెర్నింగ్ పర్పస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్యాటర్న్ పర్పస్. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.